అధికారికంగా మండల స్థాయి అధ్యక్ష పదవి వరించింది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఈ పదవి రావడానికి గల కారణాలు ధనంజయకి ప్రత్యేకంగా ఏమున్నాయి సార్? కార్యకర్త నుంచి కింది అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఒక మండల స్థాయి అధ్యక్షుని రావడం అనేది చాలా చెప్పుకోలేని సంతోషంగా ఉన్నది. నేను ఫస్ట్ టైం గ్రామ శాఖ మళ్ళీ థర్డ్ రాహుల్ గాంధీ సిస్టమ్ అయింది, ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చిన యువత ఎలక్షన్లు అంటే కాంగ్రెస్లోనే పోటీతత్వం అనేది ఉండాలని చెప్పేసి కాంగ్రెస్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకు పట్టం కట్టే ఆలోచన ఉంటుందనే ఉద్దేశం. రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా ఎవరు వర్గం సార్? నేను అందరి నాయకులతో నాకు సతసంబంధంలో అందరికీ అడిగి పోతా, అందరు నన్ను ప్రేమిస్తారు. నేను వీళ్ళు కాదు వాళ్ళనే చెప్పాను, అందరి వాడిని అందరు ఏ మాట చెప్పినా. నూర్లలో ఏమైందంటే అధికార పార్టీ కాబట్టి కొద్దిగా మా దాంట్లో కూడా పోటీ ఎక్కువైంది. కొంతమంది చెప్తే వినకపోవడం వల్ల చిన్న చిన్న నష్టాలు జరిగినాయి. అన్నీ కూడా మేము అతి త్వరలో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. చాలా గ్రామ పంచాయతీలు కాంగ్రెసే పోటీ అయిపోయింది చాలా ఊళ్ళల్లో. అవును, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం, అట్లా ప్రతిపక్షాలకు వేరే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకా మిగతా పార్టీలు కానీ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఓడిపోయింది, కొంచెం గెలిచింది. సో ఎందుకు ఈ కొట్లాట ఎందుకు సార్ ఊళ్ళల్లో? కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి రాగానే ఇది ఒక పెద్ద మైనస్గా కనపడుతుంది. ఎందుకు ఎట్లా చూస్తారు మీరు? ఇది జాతీయ పార్టీ కాబట్టి ఏమవుతుందంటే అన్ని వర్గాలలో ఉంటారు ఇంట్లో, కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్న కార్యక్రమంతో ముందుకు పోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్తూ పార్టీ ఒక ముందడుగు వేసే క్రమంలో ఈరోజు నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికైన చింత ధనుంజయతో మనం ఉన్నాం. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం, వారి రాజకీయ జీవితంలో ఎటువంటి కింది స్థాయి నుంచి పైకి వచ్చారు, వారు ఈరోజు మండల బాధ్యతలు చేపట్టడానికి గల కారణాలు ఏంటి, వారిని స్వయంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈరోజు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీకు అధికారికంగా మండల స్థాయి అధ్యక్ష పదవి వరించింది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో ఈ పదవి రావడానికి గల కారణాలు ధనంజయకి ప్రత్యేకంగా ఏమున్నాయి సార్? నేను ఫస్ట్ నా రాజకీయ జీవితం మా ఫ్యామిలీ రాజకీయ జీవితం కాదు, సామాన్య కార్యకర్త నుంచి కింది అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఒక మండల స్థాయి అధ్యక్షుని రావడం అనేది చాలా చెప్పుకోలేని సంతోషంగా ఉన్నది. నేను ఫస్ట్ టైం గ్రామ శాఖ అధ్యక్షుని చేసిన యూత్ కాంగ్రెస్గా, రెండోసారి మండల ప్రెసిడెంట్గా చేసిన, నెక్స్ట్ మళ్ళీ థర్డ్ రాహుల్ గాంధీ సిస్టమ్ అయింది, ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చిన యువత ఎలక్షన్లు అంటే కాంగ్రెస్లోనే పోటీతత్వం అనేది ఉండాలని చెప్పేసి కాంగ్రెస్లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళకు పట్టం కట్టే ఆలోచన ఉంటుందనే ఉద్దేశంతో 35 ఏళ్ళ లోపలను ఎలక్షన్ పెట్టి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్, కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇట్లా పోస్టులు ఇచ్చి దాన్ని కలెక్ట్ చేసి చేయడంలో నేను జనరల్ సెక్రటరీగా ఎన్నికై మళ్ళీ ఒక 3 ఏళ్ళు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ప్రోగ్రామ్ చేసిన. అది అయిపోయాక కొద్ది రోజులు ఖాళీగా ఉన్నా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మన ప్రజెంట్ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను సర్పంచ్గా ఎస్సీ రిజర్వ్డ్ అయినది సర్పంచ్గా పోటీ చేసిన. 73 ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా జీవితంలో ఉన్న నాకు పార్టీలు అనకుండా పార్టీలకు అతీతంగా కూడా నేను పనిచేస్తాను. ఒక చిన్న సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు నన్ను ఒక మండల స్థాయికి తీసుకురావడం, ఒకటి మళ్ళీ నా సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఈ మండలం ఏర్పడ్డ కానించి కూడా ఈరోజు వరకు కూడా ఎస్సీ మండల ప్రెసిడెంట్ చేసిన చరిత్ర లేదు. అది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక జాతీయ పార్టీలో నాకు ఇవ్వడం అనేది, ఒక చిన్న సామాన్య కార్యకర్తను నేను, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది లేదు, అయినప్పటికీ కూడా నన్ను పార్టీ నా కష్టాన్ని గుర్తించి ఇలా పదవి ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందం ఉంది. నేను పదవి ఇచ్చినందుకు రాష్ట్ర మంత్రివర్యులు, పిసిసి అధ్యక్షునికి మరియు జిల్లా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ ఇన్ఛార్జి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా ప్రత్యేకంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, మా మందల సామేలు దళిత నాయకుడు మంచి ఫాలో ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారికి, అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ బాధ్యతలు కావచ్చు, జిల్లా పార్టీ బాధ్యతలు కావచ్చు, చాలామందికి కొత్త వారికి అవకాశం ఇస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఒకే నాయకత్వం ఉండటం కాస్త పార్టీకి గ్రామాల్లో
ఒక వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కావచ్చా ఈ మార్పులు చేపట్టడానికి కారణం? వ్యతిరేకత అనేది కాదు, కానీ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ మా కాడ మండల ప్రెసిడెంట్గా వాళ్ళే కంటిన్యూ అయ్యారు. కానీ మార్పు అనేది రావాలి. యువత కూడా రాజకీయాలకు చురుకుగా పాల్గొంటారు కాబట్టి యువత కూడా వస్తే ఏమైందంటే పబ్లిక్లో బాగా రెవల్యూషన్ వస్తుంది. ప్రజలకు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను కూడా తీసుకుపోవడంలో ముందుంటారు కాబట్టి యువత ముఖ్యం కాబట్టి ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి యువతకు ఇస్తే రాజకీయం కూడా అభివృద్ధి అనేది మంచిగా జరుగుతుంది చేయడం కోసమే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనం ఉన్న వాస్తవం చెప్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సంచలన కార్యక్రమాలు చేపడతాం. చాలామంది ఎన్ఎస్యూ నాయకులు కావచ్చు, యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అటు కార్పొరేషన్లు కానీ మండలీలలో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ వివిధ కార్పొరేషన్ స్థాయిలో చాలామందికి అవకాశం కల్పించిండు. ఇప్పుడు చాలా మండలాల్లో కూడా యువ నాయకులకు అవకాశం కల్పించిండు. అందులో భాగంగానే మీకు వచ్చింది అనుకోవచ్చా? 100%. ఇప్పుడు రాజకీయం అనేది యువత చేతిలో ఉన్నది. భవిష్యత్ యువత తలుచుకుంటే కాదనేది లేదు. ప్రతి ఊర్లో కూడా కొన్ని ఊళ్ళలో చూస్తే రాజకీయాలు ఎట్టున్నాయంటే పొరగాళ్ళు ఏముంది అని చెప్పి కొంతమంది లీడర్లు పెద్ద నాయకులు నిర్లక్ష్యం చేస్తే పొరగలు ఒడగొట్టిన చరిత్రలు చాలా ఉన్నాయి. కాబట్టి యువతను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా యువతే ఇప్పుడు ఉన్న ఏ పార్టీకైనా కీలకమైన ఏంటంటే యువతే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఏంటి సార్ మీ మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉన్నాయి? మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. మనిషి ముంగట ఒకటి మనిషికి ఒకటి మాట్లాడే ఆలోచన కాదు. ఏదైనా ఉంటే స్ట్రేట్గా మాట్లాడుతూ చేస్తాడు. చాలా అంటే చాలా గొప్ప. ఒక మంత్రి ఏ స్థాయిలో అయితే కార్యక్రమాలు చేస్తుండో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిండు. ఈ ప్రతి విషయాలలో కానీ ఇప్పుడు ఈ నుంచి ధర్మారం రోడ్ ఒకటి, ఇప్పుడు ఈ నుంచి మాకు అమ్మలబోల్ దాకా ఒక 65 కోట్లతో మంత్రి గారి సహకారంతో, ఎమ్మెల్యే సహకారం, ఎంపీ గారి సహకారంతో తీసుకొచ్చింది. అంటే కొద్దిగా ప్రభుత్వం ఫైనాన్స్గా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాలన చాలా అంటే చాలా మంచిగా చేస్తుంది. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇక పబ్లిక్లో ఏ రకంగా ఉంటే మరో శ్రీలంక తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇంకో ప్రభుత్వం వేరే వాళ్ళు వచ్చి ఉంటే ప్రభుత్వం ప్రజలు ఎట్లా తిరుగుబాటు ఉండేది అది తర్వాత చూద్దాం. ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు ఏమని టీఆర్ఎస్ అట్లా చేసి ఇట్లా చేసిరు. ఏం చేసిండు ఆయన? ప్రతిపక్షాన్ని బతకనీయకుండా అందరినీ జైన్ చేసుకొని నేనే ఒక సామంతరాజు లెక్క నడిపించింది అసెంబ్లీని కూడా. ఒక్క విషయం కూడా అంటే పబ్లిక్లో ఏం కోరుకుంటారో ఏదైనా విషయాలు చెప్దామని ప్రతిపక్ష నాయకులకు పోయి చెప్పుకుంటే అసెంబ్లీలో మాట్లాడితే అవకాశం ఉంటుందనే సందర్భం ఉండే. కానీ ఇప్పుడుంది ఆ సందర్భం. కానీ అప్పుడు గత ప్రభుత్వాలు అట్లా చేయలే. ఎందుకు? ఒక పబ్లిక్ సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా ప్రతిపక్ష నాయకులకు పోయి విన్నవించుకుంటాం. సార్కి ఇట్లా అసెంబ్లీలో మాట్లాడండి మా సమస్యలను చెప్పుకుంటాం. ఆ పరిస్థితి లేకుండా అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏకారాజా నేనే మంత్రి, నేనే ఈ రాష్ట్రానికి రాజనే ఉద్దేశంతో చేసుకొని చాలా అంటే చాలా ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్షం గట్టిగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు వాళ్లకు కావాల్సినంత సమయం ఇచ్చి ప్రతి విషయంపై కూడా కులంకుశంగా వాళ్ళను మాట్లాడిస్తుండు. వాళ్ళ విషయాలు చెప్పిన స్వీకరించి ప్రజలకు ఏం కోరుకుంటారు అనే విషయంలో కొద్దిగా చిన్న వెనుక ముందు జరగవచ్చు. అయినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని కూడా కులంకుశంగా అందరికి అర్థమయ్యే విధంగా ఏం చేయాలనో ఏం చేయకూడదు అనేది కూడా వివరించి చెప్తుండు. సన్నబియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సులు కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చేయాలని కార్యక్రమం ఉన్నది, చేస్తాం. చాలా విజన్ ఉన్న వ్యక్తి. చాలామంది అనుకుంటారు కాంగ్రెస్ ఏముందిలే అది కాదు, తప్పది. ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కూడా రేపు జరగబోయేది కూడా ముందు ఉన్నది. ఇంకా 2034 వరకు కూడా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ ఉంటుంది, కొనసాగుతుంది. దాంట్లో సందేహం లేదు. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు సార్? ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అయితే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ అయినట్టు మేము చెప్పడానికి చాలా అంటే చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చిన్న సమస్యలు ఉంటాయి, కాదంటలే నేను. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఎదురైనాయి. అయినా ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి చిన్నగా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా అందరినీ కలుపుకొని సీనియర్లను కానీ జూనియర్లను కానీ ఎవరి నుంచి కూడా ఇంత వ్యతిరేకత లేకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుకొని ముందడుగేసి మంచి పాలన అయితే అందిస్తుండు. ఎవరి నుంచి కూడా ఎలాంటి చిన్న కాంట్రవర్షియల్ ఉండొచ్చు, కాదంటలేదు. ఎందుకంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. మంత్రి పదవి అనేది అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది, కొంత వెనుక ముందు వస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు రానాలకు నెక్స్ట్ వస్తే రావచ్చు, అవకాశాలు ఉండొచ్చు. అలాంటి చిన్నవి ఉండదు సమస్యలు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని మంచిగా ముందు వరుసలో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో అత్యంత మంచి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ అని చెప్పుకోక తప్పదు. సార్ ఇప్పుడు మన నల్గొండ జిల్లా విషయానికి వస్తే లీడర్లు ఎక్కువ,
కొట్లాటలు ఎక్కువ, నాయకత్వ బలోపేతాలు చూపించుకోవడంలో దిట్ట. సో మీ ఎమ్మెల్యే గారు కూడా తుంగతుర్తి నియోజకవర్గంకి వచ్చేసి కత్తుల కోలాటం అనే ఒక ఊత పదంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. ఏంది సార్ కత్తుల కోలాటం అంటే? మందుల సామ్యాలకు ఒక మందుల సామ్యాలనే కత్తుల కోలాటం అనేటట్టు ప్రతిపక్షాలు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఇదే ముందులేస్తారు సార్. దీని అర్థమైంది అసలు? ఇప్పుడు అవతలలు మాట్లాడే భాష ఎట్లా ఉందనేది మీరు ఫస్ట్ గమనించాలి. కథల కోలాటం ఎందుకు అన్నాడు? మా ముఖ్యమంత్రిని కానీ మా నాయకులను కూడా మాట్లాడరాని పదజాలతో మాట్లాడడం వల్ల అన్నాడు. తప్పు అక్కడ అనాల్సి వచ్చింది అన్నాడు. అన్నంత మాత్రాన అది అయ్యే పని ఏం కాదు, కానీ సందర్భాన్ని బట్టి అక్కడ అనాల్సి వచ్చింది. అనకపోతే అవతలలో కూడా మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇట్లా అసెంబ్లీలో ఇట్లా అంటే ఏంది సార్? అది చెప్పు, దాన్ని ఏమన్నట్టు మన దృష్టిలో? ఇట్లా అంటే మర్డర్ చేస్తున్నట్టే కదా. అది ఏం భాష? మీకు మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినాం, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడవచ్చు, మీ సమస్యలు ఏమైనా ఉంటే వినడానికి అక్కడ మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మీరు సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అన్నాడు. దాంట్లో తప్పేం లేదు. అంటే మీరు కత్తుల కోలాటం అంటే ఒక కత్తుల కోలాటం వ్యవహారంలో లేదా? ఇది బెదిరించినట్టుగా కాదు, అవతలలో మాట్లాడడం వల్ల ఆ సందర్భాన్ని మాట్లాడడం. కాబట్టి అలాంటి సంస్కృతి కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా మరి మన నల్గొండ జిల్లా అంటే కొంతమంది నాయకులకు, కొంతమంది కార్యకర్తలు, కొంతమంది లీడర్లు అని అట్లా పంచుకునే వ్యవహారం కనపడుతుంది. సో ధనుంజయ గౌడ్ ఎవరి వర్గం అనుకోవచ్చు? మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డా, మందుల సామెల, కోమటిరెడ్డి వెంకటరెడ్డా, రాజగోపాల్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, ఎవరి వర్గం సార్? నేను అందరి వాడిని, నేను అందరి నాయకులతో నాకు సతసంబంధంలో అందరి కాడికి పోతా, అందరూ నన్ను ప్రేమిస్తారు. చిన్న వయసు అయినప్పటికీ కూడా చాలా వెంకరెడ్డి కాడికి పోయినా నన్ను గుర్తుపడతాడు, రాజగోపాల్ రెడ్డి కాడికి పోయినా గుర్తుపడతాడు, నీతి విద్యాసాగర్ కాడికి పోయినా గుర్తుపడతాడు, వీరేశం కాడికి పోయినా చేస్తాడు, మా ఎంపీ గారి కాడికి పోయినా గుర్తుపడతాడు, మందల సామెలైనా గుర్తుపడతాడు, మా కైలాస్ నేత కూడా గుర్తుపడతాడు. నేను వీళ్ళు కాదు వాళ్ళనే చెప్పాను. అందరి వాడిని, అందరు ఏ మాట చెప్పినా కూడా చూస్తే తప్పకుండా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో శాలిగౌరవ మండలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? గ్రామాలలో మొన్న జరిగిన సర్పంచ్ స్థానిక ఎన్నికలలో కాస్త పార్టీకి కొంచెం ఒడిదుడుకులు గట్టిగా ఎదుర్కొన్నారు. సో ఎందుకు సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్ని ఊళ్ళల్లో ఏమైందంటే అధికార పార్టీ కాబట్టి కొద్దిగా మా దాంట్లో కూడా పోటీ ఎక్కువైంది. కొంతమంది చెప్తే వినకపోవడం వల్ల చిన్న చిన్న నష్టాలు జరిగినాయి. అన్నీ కూడా మేము అతి త్వరలో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎట్లుంటుంది అనేది మీరు చూస్తారు. సో చాలా గ్రామ పంచాయతీలు కాంగ్రెసే పోటీ అయిపోయింది చాలా ఊళ్ళల్లో. అవును, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం, అట్లా ప్రతిపక్షాలకు వేరే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా మిగతా పార్టీలు కానీ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఓడిపోయింది, కొంచెం గెలిచింది. సో ఎందుకు ఈ కొట్లాట ఎందుకు సార్? ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి రాగానే ఇది ఒక పెద్ద మైనస్గా కనపడుతుంది. ఎందుకు ఎట్లా చూస్తారు మీరు? ఇది జాతీయ పార్టీ కాబట్టి ఏమవుతుందంటే అన్ని వర్గాలలో ఉంటారు ఇంట్లో, కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. అవన్నీ ఏం జరగవు. ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి పెట్టి సీరియస్గా డిస్కషన్ చేస్తారు. తావులు ఉండవు, గ్రూపులకు కానీ వర్గాలు చేసుకొని నా ఇష్టం చేసుకుంటానడానికి వీలు లేదు. ఖచ్చితంగా పార్టీ లైన్ మీద నడుస్తుంది, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సింది. రేపు జరగబోయే ఎలక్షన్లు ఎవరైతే పార్టీ లైన్ మీద నడవకుండా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం చేసిన వాళ్ళను పార్టీ క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సింది, దాంట్లో సందేహం లేదు. సో చెప్పండి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచింది. సో మీరు గమనించినంత వరకు ప్రభుత్వం పైన కావచ్చు, ముఖ్యమంత్రి పైన కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? ఎట్టి పరిస్థితుల్లో ఓటం అనేది ఉండదు. రేపు ఖచ్చితంగా మీరు చూస్తారు. చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏముందంటే వాపు చూసి బల్లు పని మురుస్తారు. ఇద్దరు బావబామారుదులు మేము ఏదో పేద ఇది పుడింగలం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో మేమే ఇది చేసినాం అది చేసినాం, ఏం చేసి చెప్పుకోవడానికి చెప్పండి. దోసుక తిన్నారు తప్పితే ఏ ఒక్క కుటుంబం కూడా ఇవాళ స్వేచ్ఛగా లేరు వాళ్ళ పరిపాలన. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు చూస్తారు, సన్నబియ్యం కావచ్చు, సంక్షేమ పథకాలు. ఇందాకనే చెప్పిన ఏమైతే ఉన్నాయో సంక్షేమ పథకం ప్రతి ఒక్కరు కూడా దేశాల వారిగా చేసుకుంటూ పోతాం. కొద్దిగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వెనుకో ముందో చేసుకుంటూ పోతాం. రేపు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఇండ్లు కట్టుకోవాలని చెప్పిండు కేసీఆర్. ఇండ్లు ఏమన్నా కట్టిరా? ఇవాళ ఇండ్లు ఇచ్చినాం. ఒక ఊరికి ఒక 20-30 ఇండ్లు ఇచ్చినాం. పెద్ద ఊర్లో అయితే 40-50 ఇండ్లు కూడా వచ్చిన చరిత్ర ఉంది. అట్లాంటిది రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? ఇవ్వలేగా.
రేషన్ కార్డులు ఇచ్చినాం, పిల్లలు పుట్టి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పెట్టుకుందంటే వాళ్ళకి రేషన్ కార్డులో పేరు లేదు. ఇలా రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, పింఛన్లు రేపు త్వరలో ఇవ్వబోతున్నాం, ఇండ్లు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ బస్సు, ఇవన్నీ రకరకాల చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. సార్ ఎందుకు సార్ మీరు ఇన్ని చేసినా అని చెప్తున్నారు, ప్రజలలో ప్రచారం చేసుకోవడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంత వెనుకబాటు? ప్రజలలో ఉందండి, ప్రచారం చేయలేరని తప్పది, ప్రజలలో ఖచ్చితంగా ఉన్నది. సందర్భం వచ్చినట్టు ప్రజలు చర్చ పెడతారు. ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి కొంతమంది ఇప్పుడు మేమేమంటున్నాం అంటే చేసి చెప్పుకోవడం వల్ల వాస్తవంగా కొంతవరకు మేము సక్సెస్ కాలేకపోయినాం. ఖచ్చితంగా ఇప్పుడు అందుకనే గవర్నమెంట్ కూడా అందరినీ ఏం చేస్తుంది, కొత్త యువతరాన్ని తీసుకురావాలి, యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మూమెంట్లోకి తీసుకొస్తే పబ్లిక్ చేసే సంక్షేమ పథకాలు చాలా ఉన్నప్పుడు కూడా ప్రజలలో చేరవేయలేకపోతున్నాం. కాబట్టి మాలాంటి యువతను ప్రోత్సహించి పార్టీని ఇంకా ఎందుకు ముందుకు తీసుకోవాలి, బలోపేతం చేయాలనే ఆలోచనతోటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అది మామూలుగా కొంతమంది నచ్చనోళ్ళు, రాజకీయంగా నచ్చనోళ్ళు కొంతమంది ఏంటంటే కావాలని ప్రచారం చేస్తున్నారు. దానికి మనం ఏం చేయలేం. ప్రజలు లాస్ట్కు న్యాయ నిర్ణేతలు ప్రజలే. రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు చూస్తారు ఏం జరుగుతుంది అనేది కూడా. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి మేము సీరియస్గా చెప్పదలుచుకున్నాం, దాంట్లో సందేహం లేదు. సో సార్ చెప్పండి, మీరు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయారని చెప్పారు సార్, ఎందుకు సార్ ఓటమి ఎందుకు వచ్చింది మీకు? సర్పంచ్ ఓడిన ప్రభుత్వం ఉంది, వాళ్ళు మేము సంక్షేమ పథకాలు అవి చేస్తాం ఇది చేస్తాం, ఇండ్లో వస్తాయి, రకరకాల వాళ్ళని ప్రలోభాలకు పెట్టి అయినప్పటికీ కూడా మేము తట్టుకొని నేను ఓడిపోయింది కూడా కొద్ది తేడాతోటి 73 ఓట్లతోటి ఓడిపోయినా. అది ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు, చేయకున్నా కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నో చెప్తుంటారు, అవన్నీ చేసింది లేదు ఏం లేదు. ఇప్పుడు ఆయన గెలిచిన లాస్ట్కు ఏం చేస్తుండో ఎక్కడ పోతుండో మా ఊళ్ళో ప్రజలకు కూడా తెలుసు, ఇక మనం చెప్పుకోవడం ఎందుకు. ఇప్పుడు నేను గెలిచినా ఓడినా ప్రజలలోనే ఉన్నా. నా 20 ఏళ్ళ చిన్న వయసులో నేను గ్రామశాఖ అధ్యక్షుడి నుంచి ఈరోజు వరకు 20 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నా. ఎవరు వచ్చినా కూడా నేను పనిచేస్తాను. పార్టీ అనేది చూడండి, పార్టీ అనేది ఎలక్షన్లో వచ్చినప్పుడు పార్టీ వరకు, ఎలక్షన్లు అయిపోయినాక నా కాడికి టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, సిపిఎం వాళ్ళు వస్తారు, రకరకాల మనుషులు వస్తారు, అందరికీ నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వంలో లేకున్నా కూడా నా వంతుగా మాట సాయమో కానీ ఇంకే రకంగా నేను పోయి చేసిన చరిత్ర చాలా ఉన్నాయి. చాలామందికి తెలుసు మా గౌరవ మండలం వల్ల నేను ఏంది అనేది కూడా. నేను కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ధనుంజయ అంటే ఏంది, ఏం చేస్తాడు. నేను ఈరోజు వరకు కూడా ఒక పంచాయతీకి పోయినా వాళ్ళకి ఆపద యోజన సాపద వచ్చిన 10 రూపాయలు అలా నుంచి ఆశించేటువంటి కాదు. ఎవరు కూడా ఇచ్చింది ఒకరు కూడా చూపించండి. నేను అలాంటి వ్యక్తిని కాదు. కొంతమంది 100 రకాల ఏం చేస్తున్నా అది చేస్తున్నా, అవన్నీ వాస్తవాలు తెలుసుకుంటే తెలుస్తుంది. ఊరికనే మనం నోరుందని మాట్లాడితే కాదు. సార్ మీ మండలి హెడ్ కూడా ఒక దయనీయ పరిస్థితిలో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కూడా సరైన రోడ్లు వసతి లేదు మేము చూసినంత వరకు అయితే. సో ఎందుకు సార్ ఈ పరిస్థితి, ఎట్లా మీ మాది గత 10 ఏళ్ళ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం మీ ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఈ రోడ్లు విషయంలో వెనుకబడిపడింది? విషయం ఏంటంటే వాళ్ళు మిషన్ భగీరథని తీసుకొచ్చి రోడ్లని సర్వనాశనం చేసి ఒకటి చేసిరు, కానీ ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా చేయించింది లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు హ్యామ్ అనేది మన ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు మా కాడ 4-5 విలేజ్లకు వచ్చినాయి. మేజర్గా ఇప్పుడు మాకు ఈ బైరమండ టు అమ్మలబోలు గౌరారం ఇది అయిపోయింది, 65 కోట్ల శాంక్షన్ అయినాయి. ఆకారం టు కుర్మర్తి దాకా కూడా మంత్రి గారు పెట్టిన అది శాంక్షన్ అయింది. ఈ ఊట్కూరుది అన్నబైనగూడ నుంచి ఊట్కూరు అయింది, కొండారం నుంచి అడ్లూరు అయింది, అడ్లూరు నుంచి ఆకారం ఒల్లాల నుంచి ఆకారం టు తక్కలపాడు ఇట్లా లింక్ రోడ్లు అయినాయి. మాకు ఉన్నదల్ల సమస్య ఏంటంటే వంగమర్తి గుర్జాల ఇట్లా చిత్తలూరు అమ్మలబోలు పోయే ఒక రోడ్డు ఎంపీ గారు నోటీసులో ఉంది. ఆల్రెడీ దాన్ని కూడా సీరియస్గా డిస్కషన్ చేస్తుండు. అది ఒక్కటైతే మా మండలం వల్ల రోడ్ల సమస్య ఉండదు, శేషశ్యామలం అవుతుంది, సందేహం లేదు. దాని విషయంలో మేము సీరియస్గా ఉన్నాం, మామూలుగా కాదు. పోయినప్పుడల్లా ఎంపీ కాడికి పోయినప్పుడల్లా, ఎమ్మెల్యే కాడికి పోయినప్పుడల్లా, మంత్రి గారి కాడికి పోయినప్పుడల్లా ఇట్లా ఒక రాయి వేసి కెలగిచ్చి వస్తుంటాం. సో ఏమైనా పనులు అయినా మరి అట్లా పనులు అయినాయి. ఇప్పుడు రేపు టెండర్లకు పిలుస్తారు, అతి త్వరలో ఇప్పుడు ఈ బైరమండ రోడ్ శాంక్షన్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న యామ్ రోడ్ ఆడ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసింది కాబట్టి ఈ స్టార్ట్ అవుతాయి. ఇక మాకు ఒక్కటే వెనుకబడేది ఏంటంటే ఈ వంగమర్తి టు తొడిమీడు ఇట్లా గుర్జాలకు ఇది ఒక్కటి ఆగుతుంది. అది కూడా అతి త్వరలో ఈ ఇయర్ లాస్ట్ వర్కల్లా కంప్లీట్ చేస్తామని కూడా మాకు మాట ఇచ్చారు. అవుతుంది, మా నాయకులు ఖచ్చితంగా చేస్తామని మాట ఇచ్చారు. మాకు కూడా నమ్మకం ఉంది, చేస్తారనే నమ్మకం మాకు కూడా ఉంది. అవుతుంది, 100% అవుతుంది. ధనుంజయ గౌడ్ వచ్చే స్థానిక ఎన్నికలలో ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ పోటీలో ఉండే అవకాశం ఉందా? అట్లాంటి ఆశ ఏమన్నా ఉందా? అవకాశం వస్తే పార్టీ నిర్ణయిస్తే ఖచ్చితంగా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దాంట్లో సందేహం లేదు. పార్టీ నా మీద నమ్మకంగా మనకి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తే ఖచ్చితంగా నిలబడతాను, ఓకే, దాంట్లో సందేహం లేదు. సో లాస్ట్గా మండల పార్టీ
పాత నాయకులు కావచ్చు, కొత్త నాయకులు కావచ్చు, ఎట్లా కలుపుకొని పనిచేయబోతున్నారు? సో ఇప్పటికీ పంచాయతీలు ఏమైనా ఉన్నాయా మీ మధ్యలో? నాకు కాకుండా తనకి ఇచ్చారు సీనియారిటీని ఏమన్నా అట్లాంటిది ఏం లేదు. సరే, పెద్ద నాయకులకు ఒకరు ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న బాధ, ఎవరికైనా పదవి కావాలని ఆశ ఉంటుంది అంతే తప్పితే కూడా పెద్ద పంచాయతీలు ఏం లేవు. గారగా ఆశ అంతే, నాకు వస్తే బాగుండనేది ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాదని నేను అంటలేను. అందరిని కలుపుకొని పోతే అవసరమైతే దండం పెట్టి అయినా కూడా అలా కలుపుకొని బండి పటాలు ఎక్కిస్తాం, పార్టీని ముందుకు తీసుకుపోయేటల్ల ముందు వరుసలో ఉంటా. ఎవరిని కూడా చిన్నతనం చేసేది లేదు. ఎవరిని కూడా నాకన్నా చిన్నోళ్ళైనా సరే, నాకన్నా పెద్దవాళ్ళైనా కూడా అందరినీ గౌరవించి అందరినీ మన్నలు పొందేటట్టుగా నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మా మీద బరువు బాధ్యత చాలా ఉంది. ఎన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రి గారు కానీ, మా జిల్లా అధ్యక్షుడు కైలాస్ నేత కానీ, వీళ్ళందరి మాట వీరేశ్వరం, వీళ్ళందరి మాట పలానోడు పిల్లగాడు బాగా చేసిండ్రు అనేటట్టు తీసుకొచ్చుకుంటాం. మేము ఫుల్ టైం పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రాబోయే అన్ని సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయం దుందుబింబవించే విధంగా అందరి నాయకులతో కలిపి రాష్ట్ర జిల్లా నాయకుల ఆదేశాల ప్రకారం పనిచేస్తాను. మండలంలో వచ్చే జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలలో తాను బరిలో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ధనుంజయ్ గౌడ్ చెప్తా ఉన్నారు. నేడు ఈ ఎక్స్ప్రెస్ టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుపుతున్నాం. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ బాలుతో రాజశేఖర్, శాలిగౌరవ్.